ఏడాదికి 365 రోజులు ఉంటాయి. కానీ 4 ఏళ్లకోసారి లీప్ ఇయర్ వస్తుంది. లీప్ ఇయర్లో మాత్రం 366 రోజులు ఉంటుంది. ఒకరోజు అడిషనల్గా ఉంటుంది. ఆ ఒక్కరోజు ఫిబ్రవరి మాసంలో కలుపుతాం మనం. ఇప్పుడు మనం అమలు చేస్తున్న క్యాలెండర్లో ఫిబ్రవరి ఆ ఒక్క లీప్ ఇయర్లో మాత్రం, ఇప్పుడు 2024 లీప్ ఇయర్ కనుక ఫిబ్రవరి 29 కూడా మనకు వచ్చింది. సాధారణంగా ఫిబ్రవరి స్మాలెస్ట్ మంత్, అది 28 రోజులు మాత్రమే ఉంటుంది. లీప్ ఇయర్లో మాత్రం 29 రోజులు ఉంటుంది. సో దీని వెనకాల కారణం ఏమైనా ఉందా? అసలు సంవత్సరానికి 365 రోజులు కరెక్టా? 366 రోజులు కరెక్టా? 4 ఏళ్లకోసారి 366 రోజులు ఎందుకు ఉంటాయి? ప్రతి 4 ఏళ్లకోసారి ఖచ్చితంగా ఇలా ఉంటుందా? ఎప్పుడైనా 4 ఏళ్లకోసారి కూడా లీప్ ఇయర్ ఉండకుండా ఉంటుందా? సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అసలు లీప్ ఇయర్ హిస్టరీ ఏంటి? లీప్ ఇయర్ను ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాము? లీప్ ఇయర్ అబ్జర్వేషన్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది? ఈ హిస్టరీని మనం ఈ వీడియోలో చూద్దాం. లీప్ ఇయర్ అంటే ఏమిటి? సాధారణ సంవత్సరంలో 365 రోజులుండగా లీప్ ఇయర్లో 366 రోజులుంటాయి. సంవత్సరంలో అతి చిన్న నెల అయిన ఫిబ్రవరికి అదనపు రోజును ఫిబ్రవరి 29గా కలుపుతారు. అలా 2024 ఫిబ్రవరిలో ఈసారి అదనంగా ఒకరోజు ఫిబ్రవరి 29 ఉంది కాబట్టి లీప్ సంవత్సరం. లీప్ ఇయర్ను ఎందుకు ప్రవేశపెట్టారు? సౌర క్యాలెండర్లో సూర్యుని చుట్టూ భూమి చేసే ఒక రౌండ్ను ఒక సంవత్సరం ప్రతిబింబిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. కానీ ఒక సాధారణ సంవత్సరపు పొడవు 365 రోజులుగా లెక్కిస్తారు. అయితే 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్ల అదనపు సమయాన్ని లెక్కించడానికి సంవత్సరానికి 6 గంటల చొప్పున ప్రతి 4వ సంవత్సరానికి 24 గంటలు, ఒక పూర్తి రోజు జోడించబడతాయి. ఇలా చేయకపోతే పంట చక్రాలు మరియు ఋతువులు క్రమంగా సంవత్సరంలో వివిధ సమయాల్లో సంభవించడం ప్రారంభిస్తాయి. ఇది గందరగోళానికి దారితీస్తుంది. లీప్ ఇయర్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? క్రీస్తు పూర్వం 46లో జూలియస్ సీజర్ చేత నియమించబడిన పండితులచే లీప్ ఇయర్ పరిచయం చేయబడింది. క్రీస్తు శకం 12 నుండి మరింత ఖచ్చితంగా నిర్ధారించడమైంది. రాయల్ మ్యూజియం వారి గ్రీన్విచ్ వెబ్సైట్ ప్రకారం జూలియన్ క్యాలెండర్ సాధారణంగా 365 రోజుల నిడివి ఉన్న సంవత్సరాన్ని కలిగి ఉంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి 366వ రోజు జోడించబడుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్ అల్ హిజ్రా లీప్ సంవత్సరాల్లో 12వ నెల జుల్ హిజ్జాకు అదనంగా ఒక రోజు జోడించబడుతుంది. ఈ పద్ధతి కూడా ఖచ్చితమైనది కాదు. అదనపు సమయాన్ని 6 గంటలుగా లెక్కించటం వల్ల ఇది క్యాలెండర్ సంవత్సరాన్ని సౌర సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ చేస్తుంది. అందువలన 16వ శతాబ్దంలో అప్పటి వరకు క్యాలెండర్ సంవత్సరాల్లో 10 అదనపు రోజులు పేరుకుపోయాయని గమనించారు. పోపు 13వ గ్రెగరీ 1582లో క్యాలెండర్ నుండి 10 రోజులను తొలగించి అక్టోబర్ 4 తర్వాత మరుసటి రోజు అక్టోబర్ 15గా ప్రకటించి నష్టాన్ని పరిహరించారు. దీనికోసం ఎంచుకున్న సంవత్సరాలు క్రీస్తు శకం 00తో ముగిశాయి. అలా 00తో ముగిసే అన్ని సంవత్సరాల నుండి లీప్ ఇయర్ను వదిలేయడం మళ్లీ ఈ లెక్కను తారుమారు చేస్తుంది. చివరగా గ్రెగోరియన్ క్యాలెండర్లో 400తో విభజించబడిన 00 సంవత్సరాలు లీప్ సంవత్సరాలుగా ముగిశాయి. అందువలన 1900 లీప్ సంవత్సరం కాదు, కానీ 2000 లీప్ సంవత్సరం. ఇది లీప్ సంవత్సరం యొక్క సమాచారం.